So good afternoon, students. From today, we are going to start second unit, minimum mode and maximum mode operations. In that, the first topic is instruction set of 8086. So ఇన్స్ట్రక్షన్ సెట్ అంటే ఏంటి అంటే మనం 8086 మైక్రో ప్రోగ్రామింగ్ లో రాసే ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్ ని మనం ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ 8086 అంటాం. ఈ ఇన్స్ట్రక్షన్ సెట్ అనేవి మనకి 8 టైప్స్ లో ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి డేటా ట్రాన్స్ఫర్ ఆర్ కాపీ ఇన్స్ట్రక్షన్స్. అంటే ఏదైనా డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవడం కానీ లేదా కాపీ చేసుకోవడానికి యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్స్ ని డేటా ట్రాన్స్ఫర్ ఆర్ కాపీ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అథమెటిక్ అండ్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్. అథమెటికల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి అంటే మనకి యాడ్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఐ మల్టిప్లికేషన్, అట్ ద సేమ్ టైం డబుల్ ఏ అంటే యాస్కీ మల్టిప్లికేషన్, యాస్కీ డివిజన్, వీటన్నిటిని అథమెటికల్ ఆపరేషన్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ దీంట్లోనే మళ్ళీ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే అండ్, ఆర్, నాట్, ఎక్స్ఆర్, టెస్ట్ ఇన్స్ట్రక్షన్ ఎక్సెట్రా ఆల్ దిస్ కమ్స్ అండర్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ మనం మేజర్ గా యూజ్ చేసేది షిఫ్ట్ అండ్ రొటేట్ ఇన్స్ట్రక్షన్. షిఫ్ట్ అండ్ రొటేట్ ఇన్స్ట్రక్షన్ అంటే షిఫ్ట్ లెఫ్ట్, షిఫ్ట్ రైట్, షిఫ్ట్ లెఫ్ట్ టు క్యారీ, షిఫ్ట్ రైట్ టు క్యారీ, అట్ ద సేమ్ టైం రొటేట్ టు క్యారీ, రొటేట్ లెఫ్ట్ టు క్యారీ అని చెప్పేసి ఇలా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, షిఫ్ట్ అండ్ రొటేట్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, మేజర్ గా మనం 8086 మైక్రో ప్రోగ్రామింగ్ లో యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి డేటా ట్రాన్స్ఫర్ ఆర్ కాపీ ఇన్స్ట్రక్షన్స్, అథమెటిక్ అండ్ లాజిక్ ఇన్స్ట్రక్షన్స్, నెక్స్ట్ షిఫ్ట్ అండ్ రొటేట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ సమ్ టైమ్స్ లూప్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. సమ్ టైమ్స్ లూప్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్ట్రింగ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి అన్నాం కదా. ఈ స్ట్రింగ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఆల్రెడీ నేను మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాను, ఏమని స్ట్రింగ్ నేమ్ అని చెప్పేసి దాని యొక్క లెంత్ ని ఐడెంటిఫై చేయాలి అని చెప్పేసి. అట్ ద సేమ్ టైం టూ స్ట్రింగ్స్ ని కంపేర్ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అని చెప్పేసి ఇచ్చాను. ఆ ఇండియా యొక్క అంటే ఆ వర్డ్ యొక్క లెంత్ అనేది నాకు అవుట్పుట్ లో డిస్ప్లే అవ్వాలి, అదొక ప్రోగ్రామ్. అట్ ద సేమ్ టైం ఇండియా అనే ఒక స్ట్రింగ్ కి అలానే సంతోష్ అనే ఇంకొక స్ట్రింగ్ కి కంపారిజన్ జరగాలి, కంపారిజన్ జరిగి ఎంత డిఫరెన్స్ ఉందో చూపించాలి, అదొక ప్రోగ్రామ్. అట్లా స్ట్రింగ్ ఆపరేషన్స్ ఉన్నాయి కొన్ని. సో దీస్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ 8086. మనం 8086 ప్రోగ్రామింగ్ లో రాసే ప్రతి ఇన్స్ట్రక్షన్ దీంట్లో నుంచే రాస్తాము. ప్రతి ఇన్స్ట్రక్షన్ కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి డేటా ట్రాన్స్ఫర్ ఆర్ కాపీ ఇన్స్ట్రక్షన్. ఈ డేటా ట్రాన్స్ఫర్ ఆర్ కాపీ ఇన్స్ట్రక్షన్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే ఏదైనా డేటాని సోర్స్ ఆపరెండ్ నుంచి డెస్టినేషన్ ఆపరెండ్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి లేదా కాపీ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. ఏదైనా డేటాని సోర్స్ ఆపరెండ్ నుంచి డెస్టినేషన్ ఆపరెండ్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి లేదా కాపీ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ సోర్స్ ఆపరెండ్, డెస్టినేషన్ ఆపరెండ్ అంటే ఏంటి అంటే రిజిస్టర్ కావచ్చు, డేటా వాల్యూ కావచ్చు, మెమరీ లొకేషన్ కావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మూవ్ ఏఎక్స్ బిఎక్స్ అని ఇస్తున్నాం అంటే ఏం చేస్తున్నాం, అక్కడ డేటాని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. అక్కడ ఆపరెంట్స్ గా ఏమున్నాయి, రిజిస్టర్స్ ఉన్నాయి, అక్కడ ఆపరెంట్స్ గా రిజిస్టర్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మూవ్ ఏఎక్స్ 1234H అని ఇస్తున్నాను ఒక్కోసారి. 1234H అంటే ఏంటి, దట్ ఈస్ డేటా, దట్ ఈస్ డేటా. ఏఎక్స్ అంటే ఏంటి, దట్ ఈస్ రిజిస్టర్, దట్ ఈస్ రిజిస్టర్. సో ఆపరెండ్ అంటే ఏంటి అంటే రిజిస్టర్స్ కావచ్చు, లేదా డేటా వాల్యూ కావచ్చు, లేదా మెమరీ లొకేషన్ అవ్వచ్చు. సో ఏదైనా కానీ ఒక డేటాని అంటే ఏదైనా ఒక రిజిస్టర్ లో ఉన్న డేటాని ఇంకొక రిజిస్టర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి లేదా కాపీ చేసుకోవడానికి, లేదా వన్ మెమరీ లొకేషన్ లో ఉన్న డేటాని ఇంకొక అదర్ మెమరీ లొకేషన్ లోకి కాపీ చేసుకోవడం కోసం యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్స్ ని డేటా ట్రాన్స్ఫర్ ఆర్ కాపీ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటారు. అయితే దీంట్లో ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అంటే మూవ్, స్టోర్, లోడ్, ఎక్స్చేంజ్, ఇన్పుట్, అవుట్పుట్, ఇవన్నీ ఏంటి అంటే ఈ డేటా ట్రాన్స్ఫర్ కాపీ ఇన్స్ట్రక్షన్స్ లో ఉంటుంది. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే మూవ్ ఇన్స్ట్రక్షన్. వెరీ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ అమ్మా. మనం కోడ్ సెగ్మెంట్ లో ఏదైనా డేటాని కాపీ చేసుకోవాలన్నా లేదా ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్ మూవ్ ఇన్స్ట్రక్షన్. అంటే మనం కోడ్ సెగ్మెంట్ లో మనం ఏదైతే డేటా సెగ్మెంట్ లో డేటా ఇచ్చామో దానికి కోడ్ రాసుకుంటాం. కోడ్ సెగ్మెంట్ లో ఆ కోడ్ సెగ్మెంట్ లో రాసుకోవడానికి యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్ వచ్చేసి మూవ్ ఇన్స్ట్రక్షన్. ఈ మూవ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా
from one register to another register, or it is used to transfer the data from one memory location into the another memory location. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మూవ్ ఏఎక్స్ 1234H అని చెప్పేసి ఇచ్చాను. అంటే దీని మీనింగ్ ఏంటి? మూవ్ అనే ఇన్స్ట్రక్షన్ దేనికోసం యూజ్ చేస్తున్నాను అన్నాను. మనం ఏదైనా డేటా తీసుకుంటే ఆ డేటాని కానీ లేకపోతే ఏదైనా రిజిస్టర్ మెమరీ లొకేషన్ తీసుకుంటే ఆ రిజిస్టర్ మెమరీ లొకేషన్ ని కానీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి లేదా కాపీ చేసుకోవడానికి యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్ ఈ మూవ్ ఇన్స్ట్రక్షన్. అయితే దీని మీనింగ్ ఏంటి? ఏదైతే ఈ 1234H అనే వాల్యూ ఉందో అది ఈ ఏఎక్స్ రిజిస్టర్ లోకి కాపీ చేసుకోమని లేదా ట్రాన్స్ఫర్ చేసుకోమని. ఏదైతే ఈ 1234H ఉందో ఆ 1234H ని ఏఎక్స్ అనే రిజిస్టర్ లోకి కాపీ చేసుకోమని లేదా మూవ్ చేసుకోమని. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి అమ్మా, మూవ్ ఏఎక్స్ బిఎక్స్ అన్నాను. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? నేను ఇక్కడ ఆపరెంట్స్ గా సోర్స్ ఆపరెంట్ డెస్టినేషన్ ఆపరెంట్ గా 2 రిజిస్టర్స్ తీసుకున్నాను. ఏఎక్స్ అనేది ఏం రిజిస్టర్? 16-bit అక్యుములేటర్ రిజిస్టర్. బిఎక్స్ అనేది ఏం రిజిస్టర్? 16-bit ఆఫ్సెట్ రిజిస్టర్. రెండింటిని 16-bit రిజిస్టర్స్ తీసుకున్నాను నేను. ఇక్కడ డెస్టినేషన్ ఆపరెంట్ ని సోర్స్ ఆపరెంట్ ని 2 రిజిస్టర్స్ గానే తీసుకున్నా. ఇక్కడ వచ్చేసరికి ఏం చేశాను? ఒక రిజిస్టర్ గా ఇంకొకటి డేటా వాల్యూగా కన్సిడర్ చేసుకున్నాను. అంటే మనం ఏం చేస్తున్నాం? ఈ డేటాని ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను లేదా ఈ రిజిస్టర్ లో ఉన్న మెమోరీని ఇక్కడికి కాపీ చేసుకుంటున్నాను. ఓకే. అట్ ద సేమ్ టైం ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఏదైనా కానీ డేటాని కాపీ చేసుకునేటప్పుడు లేదా ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు 2 డేటా వాల్యూస్ ఉండకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మూవ్ 1234H 1234H అని చెప్పేసి ఇలా ఉండకూడదమ్మా. ఖచ్చితంగా ఏదో ఒకటి రిజిస్టర్ అయి ఉండాలి. అంటే మూవ్ ఏఎక్స్ 1234H లేదా మూవ్ ఏఎక్స్ బిఎక్స్ అయినా ఇవ్వచ్చు. ఏదో ఒకటి రిజిస్టర్ అయి ఉండాలి. కంపల్సరీగా 2 డేటా వాల్యూస్ అనేవి తీసుకోకూడదు. సో ఈ మూవ్ అనే ఇన్స్ట్రక్షన్ దేనికోసం యూజ్ చేస్తున్నాము? డేటాని కాపీ చేసుకోవడానికి లేదా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. ఎక్కడి నుంచి ఎక్కడికి? 1 రిజిస్టర్ నుంచి ఇంకొక రిజిస్టర్ లోకి లేదా 1 మెమరీ లొకేషన్ ఇంటూ అనదర్ మెమరీ లొకేషన్ లోకి కాపీ చేసుకోవడానికి లేదా ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్ మూవ్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఇది మీకు 2 మార్క్స్ కూడా అడిగారు చాలా సార్లు. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్ ఇన్స్ట్రక్షన్. ఈ ఇన్ ఇన్స్ట్రక్షన్ మీనింగ్ ఏంటి అంటే ఇన్పుట్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటారు. ఇన్ ఇన్స్ట్రక్షన్ అంటే ఇన్పుట్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటాము. ఈ ఇన్పుట్ ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుంది అంటే దిస్ ఈస్ యూజ్డ్ టు రీడ్ ద ఇన్పుట్ పోర్ట్. ఏదైతే ఇన్పుట్ పోర్ట్ ఉందో ఆ ఇన్పుట్ పోర్ట్ ని రీడ్ చేసుకోవడం కోసం యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్ ఈ ఇన్ ఇన్స్ట్రక్షన్ అంటాము. ఏదైతే ఇన్పుట్ పోర్ట్ ఉందో ఆ ఇన్పుట్ పోర్ట్ ని రీడ్ చేసుకోవడానికి యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్ ని ఇన్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటాము. అయితే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇన్ ఏఎల్ 05H అన్నాను. అంటే ఏం చేస్తుంది ఇది? ఈ ఏదైతే 5H అనేది ఉందో అది ఏఎల్ లోకి రీడ్ చేసుకుంటుంది. అంటే ఇన్ ఏఎల్ 05H అంటే ఏదైతే ఈ 05H ఉందో అది ఏఎల్ లోకి రీడ్ చేసుకుంటుంది. ఎలా రీడ్ చేసుకుంటుంది అంటే ఇన్పుట్ పోర్ట్ లాగా రీడ్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఇన్ ఏఎక్స్ డిఎక్స్ అన్నాను. అంటే డిఎక్స్ లో ఉన్న మెమరీ లొకేషన్ ని ఏఎక్స్ లోకి ఇన్పుట్ పోర్ట్ గా రీడ్ చేసుకుంటుంది. అని చెప్పి. ఓకే. ఇక్కడ ఏఎల్ అంటే ఏంటి అంటే 8-bit లో అక్యుములేటర్ రిజిస్టర్. అలానే ఏఎక్స్ డిఎక్స్ అంటే ఏంటి అంటే 16-bit అక్యుములేటర్ అండ్ డెస్టినేషన్ రిజిస్టర్స్. ఈ డిఎక్స్ అనేది ఏం చేస్తుంది? డెస్టినేషన్ రిజిస్టర్ అని చెప్పేసి అంటాము. డెస్టినేషన్ ఆపరెంట్ కానీ డెస్టినేషన్ ఇంప్లిసిట్ రిజిస్టర్ అని చెప్పేసి కానీ అంటాం. అంటే ఇది ఏం చేస్తుంది? ఇట్ క్యారీస్ ద పోర్ట్ అడ్రస్. సో ఇన్పుట్ పోర్ట్ అనేది దేనికోసం యూజ్ చేస్తాము? టు రీడ్ ద ఇన్పుట్ పోర్ట్. అంటే ఏదైతే మనం డేటాగా తీసుకున్నామో ఆ డేటాని ఇన్పుట్ గా రీడ్ చేసుకోవడం కోసం యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్ ని ఇన్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అవుట్ ఇన్స్ట్రక్షన్ అమ్మా. సేమ్ క్వైట్ ఆపోజిట్. అది రీడ్ చేసుకుంటున్నాము, ఇదేం చేస్తున్నాము? రైట్ చేయడం కోసం. సో దిస్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ యూజ్డ్ ఫర్ రైటింగ్ అండ్ అవుట్పుట్ పోర్ట్. అంటే అవుట్పుట్ పోర్ట్ ని రైట్ చేయడం కోసం యూజ్ చేస్తాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అవుట్ 03H AL అని ఇచ్చాను. అంటే దీని మీనింగ్ ఏమవుతుంది? ఇక్కడ ఈ 03H ని
ఏఎల్ లోకి అవుట్పుట్ లాగా రీడ్ చేసుకోమని. ఈ 0 ని ఏఎల్ లోకి అవుట్పుట్ లాగా రీడ్ చేసుకోమని. మీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే మనం ఇన్ ఇన్స్ట్రక్షన్ అంటే ఎక్కడైతే ఈ ఆపరెండ్ ఉందో ఈ ఆపరెండ్ నుంచి దీనికి ఇన్పుట్ పోర్ట్ గా రీడ్ చేస్తున్నాం. కానీ అవుట్పుట్ పోర్ట్ లో ఏం చేస్తున్నామో మనకు వచ్చిన అవుట్పుట్ ని రైట్ చేస్తున్నాం దేంట్లోకి ఏఎల్ లోకి. అంటే దీన్ని ఏమని కన్సిడర్ చేసుకుంటుంది ఇది అవుట్ 0 కామా ఏఎల్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు రైట్ ద అవుట్పుట్ పోర్ట్ ఇంటూ ఏ స్పెసిఫైడ్ రిజిస్టర్. ఏదైతే మనం స్పెసిఫైడ్ రిజిస్టర్ తీసుకున్నాము ఇక్కడ దాంట్లోకి రైట్ చేయడం కోసం యూజ్ చేస్తాము. ఈ అవుట్ అనేది ఈ అవుట్ ఇన్స్ట్రక్షన్ దేనికోసం యూజ్ చేస్తాం ఇట్ ఈస్ యూజ్డ్ టు రైట్ అండ్ అవుట్పుట్ పోర్ట్. ఎప్పుడైనా కానీ మనం డిక్లేర్ చేసేటప్పుడు అవుట్ 0 కామా ఏఎల్ అని ఇవ్వాలి. లేదు అంటే అవుట్ బిఎల్ కామా ఏఎల్ అయినా ఇవ్వచ్చు. అంటే ఇక్కడ రిజిస్టర్ ఉండొచ్చు లేదా మెమోరీ లొకేషన్ అనేది ఉండొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్సిహెచ్జి ఇన్స్ట్రక్షన్ అంటామమ్మా. దీని మీద ఆల్రెడీ మనం ప్రోగ్రామ్ కూడా చూసాము. ఈ ఎక్సిహెచ్జి ఇన్స్ట్రక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే ఎక్స్చేంజ్ చేస్తుంది డేటాని. ఎక్సిహెచ్జి ఇన్స్ట్రక్షన్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్చేంజ్ ఇన్స్ట్రక్షన్. ఈ ఎక్స్చేంజ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఏం చేస్తుంది ఇట్ ఎక్స్చేంజ్ చేస్తా డేటా ఫ్రమ్ స్పెసిఫైడ్ సోర్స్ ఆపరెండ్ ఇంటూ డెస్టినేషన్ ఆపరెండ్. అంటే ఏదైతే డెస్టినేషన్ ఆపరెండ్ సోర్స్ ఆపరెండ్ ఉందో దాంట్లో ఉన్న డేటాని ఎక్స్చేంజ్ చేస్తుంది ఈ ఎక్స్చేంజ్ ఇన్స్ట్రక్షన్ అనేది. సో చూడండి అమ్మా ఇక్కడ ఎగ్జాంపుల్ గా నేను ఎక్సిహెచ్జి ఏఎక్స్ కామా బిఎక్స్ అని ఇచ్చా. అంటే దాని మీనింగ్ ఏంటి ఇక్కడ ఎక్సిహెచ్జి అంటే డేటాని ఎక్స్చేంజ్ చేయమని చెప్పేసి. ఏఎక్స్ లో ఉన్న డేటా బిఎక్స్ లోకి ఎక్స్చేంజ్ అవుతుంది, ఈ బిఎక్స్ లో ఉన్న డేటా ఏఎక్స్ లోకి ఎక్స్చేంజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎక్సిహెచ్జి ఏఎక్స్ కామా 500H అని ఇచ్చాను. 500H అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ఈ 500H అనేది దీంట్లోకి మూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఈ దీంట్లో ఉన్న ఏదైతే డేటా ఉందో అది ఇక్కడికి షిఫ్ట్ అవుతుందని చెప్పేసి. అలానే దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే 2 ఇమీడియట్ డేటా వాల్యూస్ అనేవి తీసుకోకూడదు. అంటే ఈ 500H అనేది సింగిల్ డేటా వాల్యూ. ఇట్లాంటివి 2 డేటా వాల్యూస్ అనేవి తీసుకోకూడదు. ఖచ్చితంగా ఒక మెమోరీ లొకేషన్ అనేది ఉండాలి లేదా ఒక రిజిస్టర్ అనేది ఉండాలి. నెక్స్ట్ వన్ అనేది డేటా వాల్యూ ఉండొచ్చు లేదా 2 రిజిస్టర్స్ ఉండొచ్చు. మనకి ఇక్కడ 2 రిజిస్టర్స్ ఉండొచ్చు. సో ఈ ఎక్స్చేంజ్ ఇన్స్ట్రక్షన్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్చేంజ్ ద డేటా ఫ్రమ్ సోర్స్ ఆపరెండ్ ఇంటూ డెస్టినేషన్ ఆపరెండ్. ఇక్కడ ఆపరెండ్ అంటే ఏమని చెప్పాను నేను రిజిస్టర్ ఆర్ డేటా వాల్యూ ఆర్ మెమోరీ లొకేషన్ అని చెప్పేసి అన్నాను. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్లాట్ ఇన్స్ట్రక్షన్ అంటామమ్మా. ఈ ఎక్స్లాట్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి అంటే దిస్ ఈజ్ ఏ ట్రాన్స్లేట్ ఇన్స్ట్రక్షన్. ఇదేం చేస్తుంది ట్రాన్స్లేట్ చేస్తుంది. ఈ ట్రాన్స్లేట్ ఇన్స్ట్రక్షన్ అనేది ట్రాన్స్లేట్ చేస్తుంది. ఎలా ట్రాన్స్లేట్ చేస్తుంది అంటే ఎప్పుడైతే మనకి కోడ్ కన్వర్షన్ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ కోడ్ కన్వర్షన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ ఎక్స్లాట్ అనే ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుంది అంటే దేంట్లో ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఆ కోడ్స్ లో డిఫైన్ చేస్తుంది. అంటే ఫైండింగ్ అవుట్ ద కోడ్స్, ఏదైతే ఆ కోడ్ లో ప్రాబ్లం వచ్చిందో ఆ కోడ్ ని ఫైండ్ అవుట్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాము. అలానే ఈ ఎక్స్లాట్ ఇన్స్ట్రక్షన్ అనేది యూజ్ చేసే టెక్నిక్ వచ్చేసరికి ఎల్యూటి టెక్నిక్ అని చెప్పేసి అంటాం. అంటే లుక్అప్ టేబుల్ టెక్నిక్ ని యూజ్ చేసుకొని ఇది ట్రాన్స్లేట్ చేస్తుంది ఇన్స్ట్రక్షన్స్ అనేవి. ఓకే, ఇది ఎక్కువగా మనం 8086 లో యూజ్ చేయము. ఎక్స్లాట్ అనేది మేజర్ గా మనం యూజ్ చెయ్యం. ఓకే, నెక్స్ట్ వన్ లీ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటామా. దీన్ని కూడా మీరు ఆల్రెడీ చూసారు. లీ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి అంటే లోడ్ ఎఫెక్టివ్ అడ్రస్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటాము. ఈ లోడ్ ఎఫెక్టివ్ అడ్రస్ ఇన్స్ట్రక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే ఏదైతే మనం స్పెసిఫైడ్ ఆపరెండ్ గా తీసుకుంటామో ఆ స్పెసిఫైడ్ ఆపరెండ్ ని ఎఫెక్టివ్ అడ్రస్ లాగా చేంజ్ చేస్తుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద లోడ్ ద ఎఫెక్టివ్ అడ్రస్. ఏదైతే మనం తీసుకుంటామో దాన్ని లోడ్ చేయడం కోసం యూజ్ చేస్తారు. అయితే దేంట్లో లోడ్ చేస్తారంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద స్పెసిఫైడ్ ఆపరెండ్ అని చెప్పేసి అన్న. స్పెసిఫైడ్ ఆపరెండ్ ఏంటి డెస్టినేషన్ ఆపరెండ్ ఇంటూ ఏ స్పెసిఫైడ్ సోర్స్ రిజిస్టర్ అని చెప్పేసి అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది డెస్టినేషన్ ఆపరెండ్. దీంట్లో ఏముంది నేను ఇన్పుట్ అనేది తీసుకున్నాను అంటే N1 అనే ఇన్పుట్ లో నాకు లోడ్ అవుతుంది అని చెప్పేసి ఏదైతే ఈ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ ని లోడ్ చేస్తుంది అని చెప్పేసి. అలానే ఈ లోడ్ చేసిన దాన్ని ఏం చేస్తుంది ఇది డెస్టినేషన్ ఆపరెండ్ ఇంటూ ద
సోర్స్ ఆపరెంట్ అని చెప్పి సోర్స్ రిజిస్టర్ అని చెప్పేసి అంటాం. ఏదైతే సోర్స్ రిజిస్టర్ ఉందో ఆ సోర్స్ రిజిస్టర్ లోకి మనకి ఫామ్ అవుతుంది అనమాట. ఏదైతే ఈ ఎఫెక్ట్ అయిందో లోడ్ అడ్రస్ అనేది అది దీంట్లో ఫామ్ అవుతుంది. లీ ఎస్ఐ కామా N1 అంటే ఏంటి, N1 లో ఉన్న డేటా అనేది లోడ్ అయిపోయి అది సోర్స్ ఇండెక్స్ లోకి ఫామ్ అవుతుంది. ఓకే, సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ మనకి. లీ అంటే లోడ్ ఎఫెక్టివ్ అడ్రస్. ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు లోడ్ ద address, effective address of a destination operand and into a specified register. It copies this into a specified register. Okay, so next one LDS or LES instruction అని చెప్పేసి అంటాము. ఈ LDS or LES instruction అంటే ఏంటి అంటే this is a load pointer instruction. This is a load pointer instruction అని చెప్పేసి అంటామమ్మా. ఈ లోడ్ పాయింటర్ ఇన్స్ట్రక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి సెగ్మెంట్ రిజిస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రా సెగ్మెంట్ కానీ స్టాక్ సెగ్మెంట్ కానీ లేదా డేటా సెగ్మెంట్ కానీ కోడ్ సెగ్మెంట్ కానీ ఏవైతే ఈ సెగ్మెంట్ రిజిస్టర్స్ ఉన్నాయో ఆ సెగ్మెంట్ రిజిస్టర్స్ ని లోడ్ చేయడం కోసం అంటే లోడ్ పాయింట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. లోడ్ పాయింట్ చేయడం కోసం యూజ్ చేస్తాం. ఆ లోడ్ పాయింట్ అనేది ఎలా చేస్తాము, ఒక డేటా వాల్యూ తీసుకొని చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, LDS అనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను, BX 500H అని ఇచ్చా. అంటే ఏదైతే 500H అనే లోడ్ ఉందో అది ఈ BX లోకి లోడ్ అవుతుందని చెప్పేసి దాని మీనింగ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు లోడ్ ద సెగ్మెంట్ రిజిస్టర్స్ అని చెప్పేసి అంటాము. సో ఆ సెగ్మెంట్ రిజిస్టర్స్ మనకి ఏమేమి ఉన్నాయి, డేటా సెగ్మెంట్, కోడ్ సెగ్మెంట్, ఎక్స్ట్రా సెగ్మెంట్, స్టాక్ సెగ్మెంట్. ఈ BX రిజిస్టర్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తాము, కోడ్ సెగ్మెంట్ లో యూజ్ చేస్తాము. ఎలా యూజ్ చేస్తాం అంటే 16 జనరల్ బిట్స్ జనరల్ పర్పస్ రిజిస్టర్స్ లా యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేస్తాం, జనరల్ పర్పస్ రిజిస్టర్స్ లా యూజ్ చేస్తాం. అవేమేంటి జనరల్ పర్పస్ రిజిస్టర్స్ అంటే మనకి AX, BX, CX, DX. ఆ BX నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, లోడ్ చేస్తున్నాను. దేంతో 500H తోటి లోడ్ చేస్తున్నాను. లోడ్ పాయింట్ ఇన్స్ట్రక్షన్ గా యూజ్ చేస్తున్నాను దీన్ని, దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్ వన్ పుష్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటామా. ఈ పుష్ ఇన్స్ట్రక్షన్ అనేది ఏం చేస్తుంది అంటే ఏదైతే స్పెసిఫైడ్ రిజిస్టర్ గా కన్సిడర్ చేసుకున్నాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ పుష్ AX అని చెప్పేసి తీసుకున్నాను అంటే ఆ స్పెసిఫైడ్ రిజిస్టర్ ని పుష్ చేస్తుంది. దేంట్లోకి పుష్ చేస్తుంది అంటే స్టాక్ పాయింటర్ లోకి పుష్ చేస్తుంది. మనకి ఇక్కడ స్టాక్ పాయింటర్ అనేది ఏం చేస్తుంది అంటే 2 times డిక్రిమెంట్ అవుతుందమ్మా. మనకి 2 times డిక్రిమెంట్ అవుతుంది. ఎలా డిక్రిమెంట్ అవుతుంది అంటే హైయర్ బైట్ అనేది ఫస్ట్ పుష్ అవుతుంది, లోయర్ బైట్ అనేది సెకండ్ టైం పుష్ అవుతుంది. ఈ ప్రిన్సిపల్ నే మనం లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని చెప్పేసి అంటాము. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని చెప్పేసి అంటాము. సో ఈ పుష్ ఇన్స్ట్రక్షన్ అనేది ఏం చేస్తుంది, ఇట్ ఈస్ యూజ్డ్ టు పుష్ ద స్పెసిఫైడ్ రిజిస్టర్ ఇంటూ స్టాక్. స్టాక్ అంటే ఏంటి, మనకి ఇక్కడ ఇట్ ఈస్ ఆ స్టాక్ పాయింట్ అనేది డిక్రిమెంట్ అవుతుంది. మనకి 2 times అనేది డిక్రిమెంట్ అవుతుంది. ఎలా డిక్రిమెంట్ అవుతుంది అంటే ఫస్ట్ హైయర్ బైట్ అనేది పుష్ అవుతుంది, నెక్స్ట్ లోయర్ బైట్ అనేది పుష్ అయిపోయి డిక్రిమెంట్ అనేది జరుగుతుంది. ఓకే, ఈ ఈ ఆపరేషన్ కోసం పర్ఫామ్ చేసే ప్రిన్సిపల్ ఏంటి అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ పాప్ ఇన్స్ట్రక్షన్ అంటామా. ఈ పాప్ ఇన్స్ట్రక్షన్ అనేది పుష్ ఇన్స్ట్రక్షన్ కి ఆపోజిట్ లో ఉంటుంది. అంటే అది డిక్రిమెంట్ అయింది, ఇదేమవుతుంది ఇంక్రిమెంట్ అవుతుంది. ఆ ఇన్స్ట్రక్షన్ అనేది ఇక్కడ ఏమని చెప్పాను నేను, డిక్రిమెంట్ బై 2 times అని ఇచ్చాను. అలానే ఈ పాప్ ఇన్స్ట్రక్షన్ అనేది ఏమవుతుంది, ఇంక్రిమెంట్ బై 2 times. ఇంక్రిమెంట్ బై 2 times అవుతుంది ఈ పాప్ ఇన్స్ట్రక్షన్ అనేది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి లాజికల్ ఇన్స్ట్రక్షన్స్. మనం ఏవైతే పైన డేటా ట్రాన్స్ఫర్ కాపీ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి చెప్పుకున్నామో దాంట్లో మనం మేజర్ గా యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి మూవ్ ఇన్స్ట్రక్షన్. ఫస్ట్ ది అంటే డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం కానీ లేదా కాపీ చేసుకోవడం కోసం కానీ యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసరికి XCHG ఇన్స్ట్రక్షన్. అంటే ఏంటి, ఎక్స్చేంజ్ ఇన్స్ట్రక్షన్. ఆ ఎక్స్చేంజ్ ఇన్స్ట్రక్షన్ అనేది దేనికోసం యూజ్ చేస్తాము, ఏదైతే 2 ఆపరెంట్స్ ఉన్నాయో దాంట్లో ఉన్న డేటాస్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. నెక్స్ట్ లీ ఇన్స్ట్రక్షన్ అంటే లోడ్ ఎఫెక్టివ్ అడ్రస్. ఏదైతే నేను స్పెసిఫైడ్ రిజిస్టర్ తీసుకున్నానో దాంట్లో ఆ యొక్క ఎఫెక్టివ్ అడ్రస్ ని లోడ్ చేయడం కోసం యూజ్ చేసేదాన్ని లీ అని చెప్పేసి అంటాం. సో ఈ 3 మనం మేజర్ గా యూజ్ చేసే డేటా ట్రాన్స్ఫర్ ఆర్ కాపీ ఇన్స్ట్రక్షన్స్. ఇక వెళ్ళాలి అంటే మనం ఇన్పుట్ పోర్ట్ అవుట్పుట్ పోర్ట్ అని చెప్పేసి ఆ 2 యూజ్ చేస్తాం అంతే. ఓకే, నెక్స్ట్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ 8086. మీకు లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ అంటే లాజికల్ గేట్స్ ఉన్నాయి, అండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్, నాండ్ గేట్, నార్ గేట్, ఎక్స్ఆర్ గేట్, ఎక్స్నార్ గేట్. కానీ ఇక్కడ మనం యూజ్ చేసే లాజికల్ ఆపరేటర్స్ వచ్చేసరికి ఓన్లీ 4 లాజికల్ ఆపరేటర్స్ మాత్రమే యూజ్ చేస్తాం. అవేంటి అంటే అండ్ ఆపరేషన్, ఆర్ ఆపరేషన్, నాట్ ఆపరేషన్, ఎక్స్ఆర్ ఆపరేషన్. ఈ 4 లాజికల్ ఆపరేషన్స్ ని మాత్రమే మనం పర్ఫామ్ చేస్తాము. ఈ 4 ఆపరేషన్స్ మాత్రమే
పర్ఫామ్ చేస్తాం. ఎప్పుడైతే ఈ 4 ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తామో అప్పుడు మనకి ఫ్లాగ్ రిజిస్టర్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. మనకి ఏదైతే రిజల్ట్ వస్తుందో అప్పుడు ఫ్లాగ్ రిజిస్టర్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఎలా ఎఫెక్ట్ అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ ప్రోగ్రామ్ చేస్తున్నానమ్మా. ఏదైతే లాస్ట్ బిట్ ఉందో, లెఫ్ట్ మోస్ట్ బిట్ ఏదైతే ఉందో ఆ లెఫ్ట్ మోస్ట్ బిట్ లో మనకి క్యారీ 1 అనేది జనరేట్ అయింది. క్యారీ 1 అనేది జనరేట్ అయింది. అప్పుడు నాకేమవుతుంది అవుట్పుట్ లో క్యారీ ఫ్లాగ్ అని చెప్పేసి ఫ్లాగ్ రిజిస్టర్ లో ఒకటి ఉంటుంది. ఆ క్యారీ ఫ్లాగ్ రిజిస్టర్ అనేది సెట్ అవుతుంది. అంటే ఏదైతే ఆ క్యారీ 1 జనరేట్ అయిందో ఆ జనరేట్ అయిన 1 అనేది క్యారీ ఫ్లాగ్ లోకి వెళ్తుంది. జనరేట్ అయిన 1 అనేది క్యారీ ఫ్లాగ్ లోకి వెళ్తుంది. ఓకే, సో అలాంటి కండిషన్స్ లో ఫ్లాగ్ రిజిస్టర్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఫస్ట్ ఆపరేషన్ వచ్చేసరికి అండ్ ఇన్స్ట్రక్షన్ అమ్మా. ఇక్కడ ఈ అండ్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏం పర్ఫామ్ చేస్తుందో ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. అండ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. దేనికి పర్ఫామ్ చేస్తుంది అంటే, సోర్స్ ఆపరెండ్ ఏదైతే తీసుకున్నామో దాని నుంచి డెస్టినేషన్ ఆపరెండ్ ఏదైతే ఉందో ఆ రెండింటికి అండ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ అండ్ ఆపరేషన్ అంటే ఏంటి, మీకు రెండు ఏవైతే హైయర్ ఇన్పుట్స్ ఉంటాయో, ఇన్పుట్స్ ఏవైతే హైగా ఉంటాయో రెండు, ఆ హైగా ఉన్న ఇన్పుట్స్ కి అప్పుడు మాత్రమే అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. లేకపోతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 ఇన్పుట్స్ తీసుకున్నాం, మనకి ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి? 4 పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి. ఏవేంటివి అంటే 0 0 0 1 1 0 1 1. అయితే 0 0 తీసుకున్న అవుట్పుట్ ఏమొస్తుంది? 0 వస్తుంది. 0 1 తీసుకున్న అవుట్పుట్ 0 వస్తుంది. ఎందుకు అంటే అండ్ ఆపరేషన్ ఏంటి, 2 హై వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రమే అవుట్పుట్ అనేది హై అవుతుంది. అలానే 1 0 తీసుకున్నాం అప్పుడు ఏమవుతుంది? అవుట్పుట్ అనేది 0 అవుతుంది. 1 1 తీసుకున్నాం అంటే 2 హై వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ, కాబట్టి అవుట్పుట్ ఏమవుతుంది? 1 అవుతుంది. అంటే ఎప్పుడైతే హై వాల్యూస్ ఉంటే అప్పుడు మాత్రం అవుట్పుట్ అనేది 1 అవుతుంది. సో ఆ ఆపరేషన్ ని ఈ అండ్ ఇన్స్ట్రక్షన్ ని యూజ్ చేసుకొని పర్ఫామ్ చేస్తాం. ఏదైతే ఇప్పుడు ట్రూత్ టేబుల్ గా నేను చెప్పానో ఆ ఆపరేషన్ ని ఈ అండ్ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసుకొని పర్ఫామ్ చేస్తాం. అయితే దీంట్లో కూడా ఏంటి అంటే మనకి అండ్ ఏఎక్స్ కామా బిఎక్స్ అని చెప్పేసి 2 రిజిస్టర్స్ ఇవ్వచ్చు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? అండ్ ఆపరేషన్ జరుగుతుంది. దీనికి ఏఎక్స్ అనే రిజిస్టర్ కి బిఎక్స్ అనే 16 బిట్ రిజిస్టర్స్ కి ఇక్కడ అండ్ ఆపరేషన్ జరుగుతుంది. లేదా అండ్ ఏఎల్ కామా బిఎల్ అని ఇవ్వచ్చు. అప్పుడు కూడా మనకి 8 బిట్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 8 బిట్ కూడా అండ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఓకే, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ వచ్చేసరికి ఒక ఎగ్జాంపుల్ చూడండి అమ్మ. ఇక్కడ అండ్ ఆపరేషన్ అని చెప్పేసి అన్నా నేను. ఇక్కడ ఏం తీసుకున్నాను? పైన ఏఎక్స్ అండ్ బిఎక్స్ రిజిస్టర్స్ అని చెప్పేసి తీసుకున్నాను. ఏఎక్స్ అంటే నేను ఆల్రెడీ ఏం చెప్పాను మీకు? 16 బిట్ రిజిస్టర్స్ అని చెప్పేసి అన్నాను. ఏఎక్స్ కానీ బిఎక్స్ కానీ సిఎక్స్ కానీ డిఎక్స్ కానీ ఏవైనా కానీ 16 బిట్ రిజిస్టర్స్. ఆ 16 బిట్ రిజిస్టర్స్ కి మనం అండ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నామంటే మనం ఇన్పుట్స్ ఎలా తీసుకోవాలి? 16 బిట్స్ లో తీసుకోవాలి. ఆ 16 బిట్స్ ఇన్పుట్ అంటే నేను ఎలా తీసుకున్నాను అంటే, ఏఎక్స్ అంటే 1 2 3 4 హెచ్ గా తీసుకున్నాను. ఏఎక్స్ అంటే 1 2 3 4 హెచ్ గా తీసుకున్నాను. డిఎక్స్ అంటే ఏం తీసుకున్నాను అంటే 2 3 4 0 హెచ్ గా తీసుకున్నాను. సో దీన్ని ఏమవుతుంది అంటే ఫస్ట్ బైనరీలోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం మనం. అంటే బైనరీలోకి కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుంది? 0 0 1 1 అంటే, అలానే 2 అంటే 0 0 1 0, 3 అంటే 0 0 1 1, 4 అంటే 0 1 0 0. నెక్స్ట్ బిఎక్స్ లో ఏం అడ్రస్ ఉంది? 2340 అనే అడ్రస్ ఉంది. అంటే 2340 అనే మెమరీ లొకేషన్ మనకి బిఎక్స్ లో ఉంది. సో 2 అంటే ఏంటి? 0 0 1 0, 3 అంటే 0 0 1 1, 4 అంటే 0 1 0 0, అలానే మళ్ళీ 0 ఉంది. 0 అంటే 0 0 0 0. అంటే ఈ రెండింటికి ఇప్పుడు అండ్ ఆపరేషన్ జరుగుతుంది. ఈ రెండు ఇన్పుట్స్ కి అండ్ ఆపరేషన్ జరుగుతుంది. ఇక్కడ నేనేమని చెప్పాను? ఏఎక్స్ బిఎక్స్ అంటే 16 బిట్ రిజిస్టర్స్ అన్నాను కాబట్టి నాకు ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 16 బిట్ వాల్యూస్. కాబట్టి 16 బిట్ వాల్యూస్ అనేవి ఉన్నాయి. సో దీనికి నేను అండ్ ఆపరేషన్ చేస్తే నాకు వచ్చిన వాల్యూ ఏంటంటే 0 0 అంటే అవుట్పుట్ ఏమవుతుంది? 0 వస్తుంది. అలానే ఇక్కడ 0 0 అవుట్పుట్ 0, 1 0 అంటే అవుట్పుట్ 0, 0 0 అవుట్పుట్ 0. నెక్స్ట్ నాకు ఇక్కడ ఎక్కడ 1 అవుతుంది అంటే, ఏవైతే 2 హై వాల్యూస్ ఉన్నాయో అక్కడ మాత్రమే నాకు 1 అనేది జనరేట్ అవుతుంది. అంటే 1 1 ఎక్కడ ఉంది? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. అంటే అవుట్పుట్ 1 అయింది. అంటే 1 2 3 4 హెచ్ కి 2 3 4 4 0 హెచ్ కి నేను అండ్ ఆపరేషన్ చేస్తే నాకు వచ్చిన వాల్యూ ఎంత? 0 2 0 0 హెచ్, 0 2 0 0 హెచ్ అనే వచ్చింది వాల్యూ అని. ఓకే, ఇంకొక విషయం ఏంటి అంటే, మనం ఏఎక్స్ రిజిస్టర్ బిఎక్స్ రిజిస్టర్ అని చెప్పేసి తీసుకున్నాం కదా. ఆ ఏఎక్స్ రిజిస్టర్ కానీ బిఎక్స్ రిజిస్టర్ కానీ మనకి డేటాస్ లో ఉండకూడదు. 2 రిజిస్టర్స్ లో మాత్రమే ఉండాలి. ఓకే, ఏఎక్స్ రిజిస్టర్ బిఎక్స్ రిజిస్టర్స్ లో తీసుకున్నాం కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను, అండ్ ఏఎక్స్ కామా బిఎక్స్ అని.
సో ఇలా ఉండాలి, ఈ ఫార్మాట్ లో ఉండాలి కానీ అండ్ 1234H 2340H అనేది ఉండదు. ఓకే, అంటే ఆ డేటా ఏదైతే ఉందో ఫస్ట్ మనం ఆ డేటాని మనం రిజిస్టర్స్ లో స్టోర్ చేసుకున్న తర్వాత మాత్రమే అండ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలని దాన్ని. ఓకేనా. నెక్స్ట్ వన్ ఆ ఇన్స్ట్రక్షన్. ఈ ఆ ఇన్స్ట్రక్షన్ అనేది ఏం చేస్తుంది, మనకి ఆ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. ఆ ఆపరేషన్ అంటే ఏంటి, ఇక్కడ ఏదైనా కానీ మనకి ఒక ఇన్పుట్ హైగా ఉంటే అవుట్పుట్ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా హై అవుతుంది. ఏదైనా ఒక్క ఇన్పుట్ హై ఉంటే నాకు అవుట్పుట్ అనేది హై అవుతుంది. అయితే ఈ ఆ ఆపరేషన్ అనేది ఎక్కడ పర్ఫామ్ అవుతుంది అంటే సోర్స్ ఆపరెండ్ ఇంటూ డెస్టినేషన్ ఆపరెండ్. ఈ ఆ ఆపరేషన్ అనేది సోర్స్ ఆపరెండ్ ఇంటూ డెస్టినేషన్ ఆపరెండ్ కి మనకి ఆ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ ఆ ఏఎక్స్ బిఎక్స్ అని చెప్పేసి తీసుకున్నాను. అంటే ఈ ఏఎక్స్ కి బిఎక్స్ కి ఆ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను N1 కానీ N2 కానీ ఏదో ఒక డేటా తీసుకున్నానమ్మా. ఆ డేటాని నేను ఏం చేయాలి, ఫస్ట్ ఈ రిజిస్టర్స్ లో స్టోర్ చేసుకోవాలి. ఎలా స్టోర్ చేసుకోవాలి, దానికోసం యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్ ఏంటి, మూవ్ ఏఎక్స్ 1234H, మూవ్ బిఎక్స్ 2340H అని చెప్పేసి ఫస్ట్ మూవ్ చేసుకుంటాం, అంటే కాపీ చేసుకుంటాం ఏదైతే డేటా అనేది. ఆ కాపీ చేసుకోవడానికి యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్ మూవ్ ఇన్స్ట్రక్షన్. కాపీ చేసుకున్న తర్వాత నేనేం చేయాలి, ఆ ఏఎక్స్ బిఎక్స్ అనేవాళ్ళు. అప్పుడు ఈ రిజిస్టర్స్ లో ఏవైతే మెమొరీ లొకేషన్స్ ఉన్నాయో ఆ మెమొరీ లొకేషన్స్ కి ఆ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుందని దాని మీనింగ్. ఓకే, చూడండి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ సేమ్ ఇందాకట్లానే 1234H అనేది ఏఎక్స్ లో స్టోర్ చేసుకున్నాను ఫస్ట్. అలానే 4567H అనేది బిఎక్స్ లో స్టోర్ చేసుకున్నాను. ఈ రెండింటికి నేను ఇప్పుడు ఆ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాను. 1234 అంటే ఏంటి, 0001 0010 0011 0100. 4567 అంటే 0100, 5 అంటే 0101, 6 అంటే 0110, 7 అంటే 0111. సో 4, 5, 6, 7 కూడా బైనరీకి మార్చుకుంటాం. నెక్స్ట్ నాకు వచ్చే వాల్యూ ఏంటి అంటే ఏమని చెప్పాను నేను, ఏదైనా కానీ ఒక ఇన్పుట్ అనేది హై అయింది అంటే నాకు అవుట్పుట్ అనేది హై అవుతుంది. అంటే ఏదైనా కానీ ఒక 1 ఉంటే 2 ఇన్పుట్స్ లో ఏదైనా 1 అనేది ఉంటే కనుక అవుట్పుట్ అనేది ఏమవుతుంది, 1 అవుతుంది. అవుట్పుట్ అనేది 1 అవుతుంది. కాబట్టి నాకు ఫైనల్ గా వచ్చిన వాల్యూ ఏంటి, 1234H కి 4567H కి 5777H అనేది వచ్చింది. 5777H అనే అవుట్పుట్ వచ్చింది. దీన్ని ఎక్కడ స్టోర్ చేసుకున్నాం, మళ్ళీ ఏఎక్స్ లో స్టోర్ చేసుకున్నాం. సో దిస్ ఈస్ ఆ ఆపరేషన్. ఓకే, నెక్స్ట్ నాట్ ఆపరేషన్ అమ్మా. మీకు అందరికీ తెలుసు నాట్ ఆపరేషన్ అంటే ఏంటి, ఇంప్లిమెంట్ అవుతుంది లేదా ఇన్వర్ట్ అవుతుంది అని చెప్పేసి అంటాం, లేదా కాంప్లిమెంట్ అవుతుంది అని చెప్పేసి అంటాం. అంటే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 0 తీసుకుంటే నాట్ ఆఫ్ 0 అని చేసి తీసుకుంటే అవుట్పుట్ ఏమవ్వాలి, 1 అవ్వాలి. 1 కి నాట్ ఆపరేషన్ ఇస్తే అవుట్పుట్ ఏమవ్వాలి, 0 అవ్వాలి. అది నాట్ ఆపరేషన్. అంటే ఏమవుతుంది, దిస్ ఈజ్ ఏ ఇన్వర్ట్ ఇన్స్ట్రక్షన్, లాజికల్ ఇన్వర్ట్ ఇన్స్ట్రక్షన్. అంటే ఏదైనా కానీ మనం ఇన్పుట్ తీసుకున్నామంటే దానికి ఆపోజిట్ వాల్యూ అనేది జనరేట్ అవుతుంది. 0 తీసుకుంటే 1, 1 తీసుకుంటే 0 అలా వస్తుంది మనకి. సో ఇదేంటి అంటే ఇందాక దాకా మనం 2 రిజిస్టర్స్ తీసుకున్నాం, ఏఎక్స్ బిఎక్స్ అని చెప్పేసి. కానీ ఈ నాట్ ఇన్స్ట్రక్షన్ లో వచ్చేసరికి మనం సింగిల్ రిజిస్టర్ ని మాత్రమే తీసుకుంటాం. ఎందుకు అంటే నాట్ ఏఎక్స్ బిఎక్స్ అనేది ఇవ్వకూడదు. అలా ఇస్తే సింటాక్స్ అనేది మీకు జనరేట్ అవుతుంది. నాట్ ఏఎక్స్ అని చెప్పేసి తీసుకోవాలి. ఆ ఏఎక్స్ లో ఒక డేటాని కాపీ చేసుకొని ఉంటాం ముందే మనం. అంటే నేను ఇక్కడ ఏ డేటాని కాపీ చేసుకున్నాను, 1234H అనే డేటాని కాపీ చేసుకున్నాను. అయితే ఇక్కడ ఆ 1234H కి నేను ఏం చేస్తున్నాను, నాట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాను. ఆ 1234H కి నాట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1234H కి బైనరీ వాల్యూస్ ఏమేంటి, మనకి 001 0010 0011 0100. ఇప్పుడు దీనికి నాట్ ఆపరేషన్ చేస్తే వచ్చే అవుట్పుట్ ఏంటంటే ఎక్కడైతే జీరోస్ ఉన్నాయో అక్కడ వన్స్ వస్తాయి, ఎక్కడైతే వన్స్ ఉన్నాయో అక్కడ జీరోస్ వస్తాయి. సో 1110 1101 1100 1011 అదే అవుట్పుట్ నాకు ఇక్కడ. ఓకే, నాట్ ఇన్స్ట్రక్షన్ అనేది ఏం చేస్తుంది, ఇన్వర్ట్ అవుతుంది. ఇన్స్ట్రక్షన్ అనేది ఇన్వర్ట్ అవుతుంది, కాంప్లిమెంట్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. కానీ ఇక్కడ ఓన్లీ ఒక్క రిజిస్టర్ ని మాత్రమే తీసుకుంటాము. అలానే ఇక్కడ డేటా అనేది తీసుకోకూడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఏఎక్స్ అని తీసుకున్నాను కదా, ఇక్కడ నాట్ 1234H అనేది తీసుకోకూడదు. ఓన్లీ తీసుకుంటే నాట్ ఏఎక్స్ లేదా నాట్ బిఎక్స్ అనే రిజిస్టర్స్ మాత్రమే తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఆపరేషన్ వచ్చేసరికి ఎక్సా ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటామమ్మా.
XOR ఆపరేషన్ అనేది ఏం చేస్తుంది? XOR ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. XOR ఇన్స్ట్రక్షన్ అనేది XOR ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. ఏం దేనికి అంటే సోర్స్ ఆపరెండ్ ఇంటూ ద డెస్టినేషన్ ఆపరెండ్. ఏవైతే మనం 2 రిజిస్టర్స్ తీసుకున్నామో ఆ 2 రిజిస్టర్స్ కి XOR ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. అయితే XOR ఆపరేషన్ ఏంటి? మనకి ఏవైతే సేమ్ వాల్యూస్ వస్తాయో ఆ సేమ్ వాల్యూస్ వచ్చినప్పుడు మాత్రమే అవుట్పుట్ అనేది 0 అవుతుంది. లేదా మనకి అవుట్పుట్ అనేది 1 అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 0 తీసుకున్నాను, నెక్స్ట్ 0 తీసుకున్నాను, నాకు అవుట్పుట్ ఏమొస్తుంది? 0 వస్తుంది. నెక్స్ట్ 0 తీసుకున్నాను, 1 తీసుకున్నాను, అవుట్పుట్ ఏమవుతుంది? 1 అవుతుంది. నెక్స్ట్ 1 తీసుకున్నాను, 0 తీసుకున్నాను, అవుట్పుట్ ఏమవుతుంది? 1. నెక్స్ట్ 1 తీసుకున్నాను, మళ్ళీ 1 తీసుకున్నాను, అవుట్పుట్ ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటి? ఏవైతే సేమ్ వాల్యూస్ వచ్చినాయో ఆ సేమ్ వాల్యూస్ వచ్చినప్పుడే నేను 0గా అవుట్పుట్ ట్రీట్ చేస్తున్నాను. అదే XOR ఆపరేషన్ అది. లేదా ఇలా కూడా అనుకోవచ్చమ్మా, ఏదైతే మీకు డిఫరెంట్ ఇన్పుట్స్ ఉంటాయో అప్పుడు అవుట్పుట్ అనేది హై అవుతుంది. ఏవైతే డిఫరెంట్ ఇన్పుట్స్ ఉంటాయో అంటే చూడండి ఇక్కడ 0 0 సేమ్ ఇన్పుట్, అవుట్పుట్ ఏమైంది? 0 అయింది. అలానే 1 1 సేమ్ ఇన్పుట్, అవుట్పుట్ ఏమైంది? 0 అయింది. ఎప్పుడు నీకు అవుట్పుట్ అనేది హై అయింది? 0 1 తీసుకున్నప్పుడు, అంటే 2 డిఫరెంట్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు. ఇక్కడ కూడా 1 0 తీసుకున్నా అంటే 2 డిఫరెంట్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు మాత్రమే అవుట్పుట్ అనేది నాకు హై అవుతుంది. సో ఇలా పర్ఫామ్ చేసుకుంటాం. దీంట్లో కూడా ఏంటి అంటే మనం ఫస్ట్ డేటాని రిజిస్టర్స్ లోకి కాపీ చేసుకొని దాని తర్వాత పర్ఫామ్ చేస్తాం. ఆపరేషన్ అనేది దాని తర్వాత పర్ఫామ్ చేస్తాం. 2 డేటా వాల్యూస్ అనేవి తీసుకోకూడదు దీంట్లో కూడా. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, ఇక్కడ నేను దేనికి తీసుకున్నాను? 1 2 3 4 H కి 4 5 6 7 H కి తీసుకున్నాను. 1 2 3 4 అంటే మీకు తెలుసు 0 0 1 0 0 1 0 0 0 1 1 0 1 0 0. నెక్స్ట్ 4 5 6 7 అంటే 0 1 0 0 0 1 0 1 6 అంటే 0 1 1 0 7 అంటే 0 తో ఇప్పుడు దీనికి XOR ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. XOR ఆపరేషన్ అంటే ఏం చెప్పాను? 2 డిఫరెంట్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు అవుట్పుట్ అనేది హై అవుతుంది. 2 సేమ్ ఇన్పుట్స్ ఉన్నప్పుడు అవుట్పుట్ అనేది 0 అవుతుంది. ఇక్కడ చూడండి 2 ఇన్పుట్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. అవుట్పుట్ ఏమవుతుందని చెప్పి హై అయింది, ఇక్కడ హై అయింది. అలానే ఇక్కడ 1 1 అంటే సేమ్ ఇన్పుట్స్ కాబట్టి అవుట్పుట్ ఏమైంది? 0 అయింది. ఇక్కడ సేమ్ ఇన్పుట్స్ కాబట్టి అవుట్పుట్ 0 అయింది. సో ఇలా చెక్ చేసుకుంటే నాకు వచ్చిన వాల్యూ ఏంటి? 5 7 D3H. 5 7 D3H. D అంటే ఏంటి? ఇక్కడ మనకి 13. D అంటే నథింగ్ బట్ 13 వాల్యూ అమ్మా. E అంటే 14, F అంటే 15 వాల్యూస్ అంటాము. అంటే 0 to 15 దాకా తీసుకుంటాము. 10 తర్వాత మనం ఏం చేస్తాము అంటే ABCD గా కన్సిడర్ చేసుకుంటాము. ABCD గా కన్సిడర్ చేసుకుంటాము. ఓకే? సో ఈ XOR ఆపరేషన్ అనేది కూడా మనం రిజిస్టర్స్ లో డేటాని కాపీ చేసుకున్న తర్వాత మాత్రమే పర్ఫామ్ చేయాలి. లేదా ఒక రిజిస్టర్ ఒక డేటా ఉండొచ్చు కానీ 2 డేటా వాల్యూస్ అనేవి ఉండకూడదు. ఓకే? నెక్స్ట్ వచ్చేసరికి టెస్ట్ ఇన్స్ట్రక్షన్ అమ్మా. ఈ టెస్ట్ ఇన్స్ట్రక్షన్ కూడా మనం ఈ 8086 ప్రోగ్రామింగ్ లో యూజ్ చేయం. ఎందుకు అంటే ఈ టెస్ట్ ఇన్స్ట్రక్షన్ కూడా మనకి అండ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. టెస్ట్ ఇన్స్ట్రక్షన్ అనేది అండ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే అండ్ ఆపరేషన్ 2 ఆపరెండ్స్ కి పర్ఫామ్ అయిందో మనకు ఒక రిజల్ట్ అనేది జనరేట్ చేస్తుంది. ఆ రిజల్ట్ వల్ల మనకి యూజ్ ఏం ఉండదు. ఓన్లీ ఫ్లాగ్స్ ఎఫెక్ట్ అవడం తప్ప మనకి ఆ రిజల్ట్ నుంచి అవుట్పుట్ లో యూజ్ ఏం ఉండదు. సో అందుకని చెప్పేసి మనం ఈ టెస్ట్ ఆపరేషన్ అనేది యూజ్ చేయాలి. సో టెస్ట్ ఆపరేషన్ అంటే ఏంటి? లాజికల్ అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. ఏవైతే 2 ఆపరెంట్స్ తీసుకున్నా ఆ 2 ఆపరెంట్స్ కి లాజికల్ అండ్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. కానీ ఇది ఫర్దర్ గా యూజ్ అవ్వదు. ఓన్లీ దీని వల్ల ఫ్లాగ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి అంతే. ఓకే? సో మీకు ఇప్పుడు దాకా నేను చెప్పింది ఓన్లీ డేటా ట్రాన్స్ఫర్ కాపీ ఇన్స్ట్రక్షన్స్ అండ్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే. నెక్స్ట్ క్లాస్ లో అరిథమెటికల్ ఇన్స్ట్రక్షన్స్, షిఫ్ట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ స్ట్రింగ్ ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ డేటా ట్రాన్స్ఫర్ కాపీ ఇన్స్ట్రక్షన్స్, నెక్స్ట్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా వీటిలో? లేవు సార్. ఓకేనమ్మా. నెక్స్ట్ సో మన నెక్స్ట్ క్లాస్ ఎప్పుడైతే అప్పుడు నెక్స్ట్ టాపిక్స్ అనేవి కంటిన్యూ చేద్దాం.